ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో ఏంటో చూపిస్తాను. వచ్చేసేయండి. చాలా యమ్మీగాను చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకునే మనకు నచ్చిన స్పైసెస్ తగ్గట్టుగా తినొచ్చు కదా, బాగుంటుంది. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే నేను పన్నీర్ బిర్యానీ చేసామనుకో, దానికోసం అయితే నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. హెరిటేజ్ వాళ్ళది. నిన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. డీమార్ట్లో అయితే పన్నీర్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిపైన మనకి పన్నీర్ ప్రైస్ 115 రూపీస్ ఉంది. అక్కడ మనకైతే 80 రూపీస్ వచ్చింది. అంటే 35 రూపీస్ అయితే లెస్గా ఉంటుంది. ఇది మనం తీసుకుంది 100 గ్రామ్స్. 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ది మనకి 80 రూపీస్ వస్తుంది. ఫంక్షన్స్ టైంలో అట్లాంటి టైంలో మనం అక్కడ తెచ్చుకుంటే మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇదిగోండి, ముందుగానైతే పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకుంటాం. దీన్ని మనము మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలిగా. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పన్నీర్కి పట్టేలాగా. ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత దానికోసం మసాలా తయారు చేసుకున్నాను. దీంట్లో ఏమేమి వేసానంటే కారము, ఉప్పు, కసూరి మేతి, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా పెరుగులో కలిసిపోయింది, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పెరుగు. మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. పెరుగు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియా పౌడరు, కసూరి మేతి, ఉప్పు, కారము, పసుపు, కొంచెం గరం మసాలా. ఇవన్నీ మంచిగా ఒక దాంట్లో కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని తర్వాత పన్నీర్ వేసుకుందాం. నూనెలనైతే కలిపేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది దాంట్లో వేసేసి ముక్కలంతా ఇక మనం వేసిన మసాలాలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మంచిగా ఈ మసాలా అంతా దీనికి కసూరి మేతి ఇక్కడ వేయడం మర్చిపోవద్దు, బాగుంటుంది. తర్వాత బిర్యానీలో కూడా ఫైనల్గా వేసేటప్పుడు కూడా కసూరి మేతి వేసుకోవాలి, బాగుంటుంది. ఇలా మంచి దీనికి కోట్ అవ్వాలి. ఇప్పుడు మంచిగా ఉంటుంది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలో కూడా పైనకి వెళ్ళేసి నేను పుదీనా తెంపేసుకొచ్చుకుంటాను, మెంతి కూడా తెంపుకొచ్చుకుందాము. ఓకేనా అండి. పన్నీర్ కోసం అయితే నేను పన్నీర్ని అయితే మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను కదా. తర్వాత ఇదిగోండి, రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో నేను బిర్యానీ పువ్వు తర్వాత సాల్ట్ వేసేసుకొని కుక్ చేసుకుంటున్నాను. అక్కడ అన్నం అవుతూ ఉంటుంది. ఇటు సైడ్ మనము బిర్యానీ కోసం అయితే చేసేస్తున్నాను తాలింపు. ఆల్ స్పైసెస్ అయితే వేసుకున్నాను. అది కొంచెం వేగుతున్నప్పుడే పుదీనా, మెంతి కూర వేసుకుంటున్నాను. ఎందుకు అంటే అది చిట్పట్ అనేసి కింద చిప్పేస్తాయి అన్నమాట. లవంగాలు బయట చిప్పేస్తాయి, అందుకోసమని. బయట చిప్పే లోపలే మనం మిగిలినవన్నీ వేసేసుకోవాలి. లవంగాలు ఫస్టే వేసేసామనుకోండి చిట్టిపోతే, అవి వేసేసి మనం నెక్స్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసి వీటిని మంచిగా మగ్గనిద్దాము. ఓకేనా, ఇవి మగ్గుతూ ఉంటాయి. ఆ లోపల మనం అన్నం కలిపేసుకుందాం. చూసారా, ఇత్తడి గిన్నెలు ఇలా మంచిగా మెరుస్తూ ఉన్నారంటే చింతపండు రసం కానీ నిమ్మరసం ఉంటుందిగా, నిమ్మరసం కానీ పిండేసుకోవాలి. ఇంట్లో మనము దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచి తర్వాత ఒక 2 బుజ్జి టమాటాలు కట్ చేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం అన్నమాట. టమాటా ఉంటే గ్రేవీ బాగుంటుంది. కట్ చేసిన టమాటా వేసేసి స్మెల్ అయితే సూపర్ వస్తుంది తెలుసా. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీనిలో మగ్గనిద్దాము. అటు అన్నం కూడా అవుతూ ఉంది, 2 ఒకేసారి అవుతూ ఉంటాయి. వీడియో ఆన్ చేశాను అనుకున్నాను. దీంట్లో ఆల్రెడీ కొత్తిమీర వేసేసుకున్న మగ్గిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్నటువంటి పన్నీర్ ఉంది కదా,
పన్నీర్ వేసేసి ఒక్క 2 నుండి 3 నిమిషాలు మగ్గనిద్దాము. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇది కూడా వేసేద్దాం. మసాలా వేసాను, వాటర్ వేసా, ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా కుక్ అవ్వాలి. అందుకని ఫ్లేమ్ కొంచెం పెద్ద పెట్టేసుకుందాము. వాటర్ అంతా మగ్గిపోవాలి కదా, మసాలా మాత్రమే ఉండాలి. ఆ మసాలా అంతా కూడా ఈ పన్నీర్కి పట్టాలి, అప్పుడే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. ఇక్కడ అన్నం అయిపోయింది, బంద్ చేశాను. ఇది కూడా ఇలా అన్నం మంచి పలుకుగా పొడి పొడిగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత అవసరం లేదు, మూత తీసేసేయాలి. ఇదిగోండి ఇలా మంచిగా ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాము. ఆ లోపల మనం ఇంట్లో తయారు చేసుకున్న కసూరి మేతి ఉంది కదా, దాన్ని ఒక్కసారి ఇలా క్రష్ చేసేసి వేసేసుకున్నాం. మొన్న చేసింది కూడా ఉంది, ఒక రోజు పైన ఎండకు పెట్టేసి మళ్ళీ బాటిల్లో ఫిల్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇది అయిపోయే లోపల చూసారా కొంచెం ఉంది, ఇంకొకసారికైతే అయిపోతుంది. ఒకవేళ మన ఇంట్లో మెంతికూర లేదనుకోండి, ఇలా మెంతికూర ప్లేస్లో కూడా వాడుకోవచ్చు. నేనైతే కసూరి మేతిని తాలింపులో వెయ్యను, ఇలా లాస్ట్ దించేటప్పుడు వేసుకుంటాను. దేంట్లో అయినా సరే దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత అన్నం చూడ ఇలా పొడి పొడిలా ఉంది కదా, ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు రైస్ వేసేసుకొని మగ్గనిద్దాం. ఓకేనా? మనం వండుకున్నటువంటి అన్నం ఉంది కదా, దాన్ని అయితే ఇలా పొడి పొడిలాడుతూ వండేసుకోవాలి. ఇది కూడా దగ్గరికి వచ్చేసింది. ఇది వాటర్ అనేటువంటిది మ్యాక్సిమం అంతా మగ్గిపోయింది కదా, కొంచెం ఇంకో 2 నిమిషాలు మగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వండుకున్న అన్నం ఉంది కదా, ఇది వేసేసుకుందాం. కాలుతుంది. ఇలా పొడి పొడిగా వేసేసుకోవాలి. చేతిలో ఫోన్ ఉంది కదా, ఒకసారి వేసేస్తాను. స్టవ్ చిన్న చేసేసుకుందాం. ఇంకా ఇదిగోండి అన్నం అయితే ఇలా వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఓకేనా? ఇదిగోండి అన్నం అయితే ఉన్న కడిగి వేసేసాను. ఇంకా దీనిపైన బరువు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఉంచాక స్టవ్ బంద్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసాక ఒక 5 మినిట్స్ తర్వాతనైతే ఒకసారి టర్న్ చేస్తున్నాను. అప్పుడు మనకి మసాలా అంతా ఇదిగోండి మంచిగా కలుస్తుంది. పన్నీర్ కూడా మంచిగా చూడండి రోస్ట్ అయింది 1 సైడ్. సరే కలిపేసి వేడిగా రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీతో కానీ తినవచ్చు. నేనైతే నిన్నది బీరకాయ మసాలా కర్రీ ఉంది, దానికి కాంబినేషన్ తినేస్తూ రైతా కూడా చేసేస్తాను. అఖిల్కి రైతాతో ఇష్టం ఇలాంటి ఫ్రైడ్ రైస్లు. ఓకేనా? పన్నీర్ బిర్యానీ నచ్చింది.